ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. కొడుక్కి ఉద్యోగం వచ్చేసి ఆ ఊరికి దూరంగా పట్టణంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడు. రోజు ఫోన్లో తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. గంటలు గంటలు ఏం కాదు, 4-5 నిమిషాలు ఎలా ఉన్నారా, ఏంటి, తిన్నావా, ఇవాళ ఉద్యోగం ఎట్లా నడిచింది, నాన్న మీరు ఎట్టున్నారు, బాగున్నారా, అమ్మ బాగుందా, ఇలా ప్రతిరోజు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంటారు. ఇలానే ఒకరోజు కొడుకు తండ్రికి ఫోన్ చేస్తే తండ్రి ఎత్తల. ఏమన్నా పనిలో ఉన్నాడేమోలే, ఎత్తలేదేమోలే అనుకున్నాడు కొడుకు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు, ఎత్తల. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు, ఎత్తల. 1కి 10 సార్లు కంటిన్యూస్గా కొడుకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, తండ్రి ఎత్తట్ల. కొడుక్కి భయం మొదలైంది. మా నాన్న ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు, ఏమన్నా అయిందంటావా, ఏంటి అసలు, పోనీ అమ్మకు చేద్దాం అని చెప్పి అమ్మకు కూడా ఫోన్ చేశాడు. అమ్మ కూడా ఫోన్ ఎత్తట్ల. ఇలా ఒక 15-20 సార్లు ఫోన్ చేశాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఫోన్ ఎత్తట్ల. ఈ టైంలో ఒక నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఒకటి కొడుక్కి గుర్తొచ్చింది. తండ్రికి లైట్ గా చెస్ట్ దగ్గర డిస్కంఫర్ట్ వచ్చి, పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు. అరే నాకు ఇట్లా చెస్ట్ పెయిన్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 2-3 రోజుల్లో వెళ్తా అని ఏ మాట అయితే తండ్రి చెప్పాడో అది గుర్తొచ్చింది. అది గుర్తు రాంగనే వందల్లో వేలల్లో ఆలోచనలు ట్రిగర్ అవ్వడం మొదలుపెట్టినాయి. మా నాన్నకి ఏమన్నా అయిందేమో, హార్ట్ అటాక్ వచ్చిందేమో, అసలు నాకు ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, నా దగ్గర ఏం దాస్తున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారో ఏంటో, ఏమన్నా అయ్యిందో, ఏమన్నా ఆపరేషన్ చేయాలంటున్నారో ఏమో, అసలు ఏమైందో, మనిషి ఉన్నాడో లేదో, వీళ్ళెందుకు నాకు చెప్పట్లా, వీళ్ళెందుకు నా ఫోన్ ఎత్తట్లా, ఇలా ఆలోచిస్తూ అసలు మా అమ్మా నాన్నను వదిలేసి నేను అనవసరంగా ఈ సిటీకి వచ్చాను, అనవసరంగా ఇంత దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నా, తల్లిదండ్రుల పక్కన లేకపోయానే నేను, అసలు ఏమైందో ఏంటో, నేను అసలు తప్పంతా నాదే, మా అమ్మ నాన్న నేను పట్టించుకోవట్లా, ఇలా కొన్ని వందల వేల ఆలోచనలు ట్రిగర్ అవుతుంటే ఉన్నట్టుండి కొడుకు ఫోన్ రింగ్ అయింది. కంగారు పడకండి, ఏం కాల. ఫోన్లో తీరా ఎవరిదయ్యా అని చూస్తే వాళ్ళ నాన్న ఫోన్. చాలా హడావుడిగా ఫోన్ ఎత్తాడు. నాన్న ఏమైంది, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు మీరే, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు, ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశావు, పెళ్లికి వెళ్ళానురా మీ అమ్మ నేను కలిసి, ఫోన్ సైలెంట్ లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు, ఇప్పుడే భోజనం చేసి బయటకు వచ్చాను, తీరా చూస్తే 15-20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏంటో ఇంత కంగారుగా ఫోన్ చేశావని చెప్పి నేను నీకు ఫోన్ చేస్తున్నా. ఈ పిల్లగాడు ఎలా అయితే వాళ్ళ అమ్మ నాన్న 4-5 సార్లు ఫోన్ చేసి 10-15 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేటప్పటికి ఒక అర్ధ గంటలో టెన్షన్ పడిపోయి ఎలా అయితే ఊగిపోయాడో, మనలో చాలా మంది సేమ్ ఇదే ప్యాటర్న్ లో పడి ఆలోచిస్తుంటాం. ఆ ప్యాటర్న్కి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఓవర్ థింకింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించటం.